into tan of a minus b value minus 3/4. ఇది ప్లస్ ఇంటూ మైనస్ అయిపోతుంది. 7 4 అంటే 7 4 28 ఎల్సిఎం వస్తుంది. 28 ఎల్సిఎం ఈ రెండు ఫ్రాక్షన్స్ డినామినేటర్స్ ఎల్సిఎం 28 వస్తుంది. 7 4 ఈ 28 ఎల్సిఎం ను ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ లోని డినామినేటర్ చేత డివైడ్ చేయి. ఎల్సిఎం 28/7 అంటే 7 4 4 వస్తుంది. 4 ను తీసుకొచ్చి 24 తో మల్టిప్లై చేయి. 4 16 96 వస్తుంది చూడు. ప్లస్ ఇంటూ మైనస్ అయిపోయి. నెక్స్ట్ ఈ సెకండ్ టర్మ్ లోని ఫ్రాక్షన్ ఈ ఫ్రాక్షన్ లో డినామినేటర్ తీసుకో 4. 28 ను 4 తో డివైడ్ చేయి. 4 7 7 వస్తుందా? 7 3s మల్టిప్లై చేయాలి. కోసెంట్ 2 తీసుకోవాలి. దీంతో 3 తో బై 4 డివైడెడ్ బై 1 మైనస్ ఇది ఏమవుతుంది? ఇక్కడ ఈ నంబర్స్ మల్టిప్లై చేసే ముందు ఫ్రాక్షన్స్ ను ఇది సైన్స్ ను మల్టిప్లై చేయి. ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇది 24 3s 72 వస్తుంది చూడండి. ఇది 7 4 28. నెక్స్ట్ ఏమొస్తుంది? ఇది 96 మైనస్ 21 అంటే కనుక 75 వస్తుంది చూడండి. 6 మైనస్ 75/28 హోల్ డివైడెడ్ బై 28 వస్తుంది. ఇది 1/1 అనుకో. ఇక్కడ డినామినేటర్ లో ఏం లేకపోతే 1 కు 28 అంటే 28 నీకు ఎల్సిఎం. ఈ ఫ్రాక్షన్ లోని 1 తో ఈ 28 ఈ ఎల్సిఎం ఈ 1 తో డివైడ్ చేయి. డినామినేటర్ ఏముంది ఈ ఫ్రాక్షన్ లో 1. 28/1 అంటే కోసెంట్ 28. ఆ 28 తీసుకొచ్చి దీంతో మల్టిప్లై చేయి న్యూమరేటర్ తో. 28 into 1 28 ప్లస్ 28 ను 28 తో డివైడ్ చేయి. ఈ ఫ్రాక్షన్ లో డినామినేటర్ చేత 1 వస్తుంది. 1 into 72 72. సో 75/28 హోల్ డివైడెడ్ బై 28 ప్లస్ 72 అంటే గనక అది 100 వస్తుంది చూడండి. 100/28. ఒక ఫ్రాక్షన్ ఇంకొక ఫ్రాక్షన్ తో డివైడ్ చేసేటప్పుడు న్యూమరేటర్ లో ఉండే ఫ్రాక్షన్ అట్లే వస్తుంది. ఇంటూ డినామినేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ తలక్రిందులు అవుతుంది. హోల్ డివైడెడ్ బై అనేది ఇంటూ అవుతుంది. న్యూమరేటర్ లో ఉండేది అట్లే వస్తుంది. హోల్ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది, తలక్రిందులు వేస్తుంది. డినామినేటర్ లో ఉండే ఫ్రాక్షన్ 28/100. 28 1s 25 3s 25 4s 3/4. Therefore tan 2a is equal to 3/4.